సరే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారికి మీరు ఒక ఆత్మలాగా ఉంటారు. ఆయన ఏం చేసినా ఏం చేయబోతూ ఉన్నా ముందు మీకు తెలుస్తుంది అనేది వింటూ ఉన్నాం. అది అన్నీ కాదు కానమ్మా, ఒక 80% ఆయన చెప్తాడు. నాకు నెహ్రూ గారి తర్వాత నాకు పీవీపీ గారు వెంకటరావుని పరిచయం చేశాడమ్మా. ఇతను ఎలక్షన్ పీవీపీ గారు అంటే ఇప్పుడు ఈ మాల్ ఉన్న ఆయన 2013లో పరిచయం చేశాడు. మా కజిన్ అతను 2013లో పరిచయం చేశాడు నాకు యార్లగడ్డ వెంకటరావుని. అప్పటి నుంచి నాకు పరిచయం మేము బాగానే ఉంటాం. 2019 ఎలక్షన్ అప్పుడు ఆయన వైసీపీ ఈయన వైసీపీలో పోటీ చేశారు. ఇద్దరు ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వల్లభనేని వంశీ అనే ఆయన వెంకటరావు ఇంటికి ఒక 2 కార్లు వేసుకొచ్చి వాళ్ళ ఫాదర్తో సన్మానం చేస్తా, నేను ఎందుకు వచ్చి మీ వెంకటరావు ఉన్నాడా అన్నాడు. ప్రెస్ అక్కడ దగ్గరలో ఉన్న ప్రెస్ ఏంటి అని అడిగింది. సన్మానం చేస్తాకు వచ్చాను అన్నాడు. అంటే అతని ఎంత అహంకారంతో మాట్లాడాడో ఆ మాట అర్థం చేసుకోండి. అన్నా ఇట్లా జరిగిందంట అని చెప్తే వెంకటరావుకి సపోర్ట్గా వెళ్దాం బా మనం కూడా వంశీ ఇంటికి, చంపేస్తారా ఏంట్రా బాబు అన్నాడు. అంటే అప్పుడు ఉన్న మాకు ఈ 7 సెగ్మెంట్లో మల్లాది విష్ణు అనే అతను, బావుకుమార్ అనే అతను పీవీపీ గారిని వెళ్లకుండా ఆపారు. అది సంసిపోయింది. నేను బొకే ఎత్తాకి వెళ్ళానని మీడియాకి చెప్పాడు. ఫ్రెండ్లీ కంటెస్ట్ అని మార్చి చెప్పాడు అతను. ఇప్పుడు బాగోదండి, మీరు పెంచినట్టు ఉంటుందని ఆపారు వీళ్ళిద్దరు. నాకు పీవీపీ గారు 24 ఎలక్షన్ ముందు 23లోనే వెంకటరావు మారతాడు పార్టీ అని చెప్పాడు ఆయన. కారణం ఏంటంటే ముందు పీవీపీ గారును వెంకటరావు విజయసాయిరెడ్డిని కలిశారు ఢిల్లీలో. కలిసినప్పుడు నీకు న్యాయం జరగదు వెంకటరావు, ఇప్పుడు యూ కెన్ గో అన్నాడు. అదే టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్లో మాట్లాడుతూ ఉంటే పోతే పొమ్మని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అది వెంకటరావు నెత్తిన పాలు పోసాడు ఆయన, బయటకు వచ్చాడు ఆయన. అప్పటి నుంచి నేను ఎట్టాగో పోటీ చేసే ఆలోచనలో లేను, నువ్వు వెంకటరావుతో ట్రావెల్ అయిపో అని చెప్పి నాతో పాటు ఇంకా చాలామందిని వెంకటరావుకి అప్పచెప్పాడు. నేను ఒక్కడనే వెళ్ళా వెంకటరావుతో పాటు. పీవీపీ గారితో పాటు తిరిగే 10 మంది 15 మంది టౌన్లో ఉన్నోళ్ళు అతను ఏమంటే ట్రావెల్ అయిపోయారు. వెంకటరావు అప్పటి నుంచి ఆయన ప్రతిదీ నాకు తెలుసు వెంకటరావుది. వెంకటరావు వచ్చాడు కాబట్టి 2019లో 100 కోట్లు అయింది ఎలక్షన్. అంతకుముందు వంశీకి ఎంత అయిందమ్మా? 700. ఆయన ఓటుకి 700 ఇచ్చాడు. వెంకటరావు 2019లో ఓటుకు 2000 ఇచ్చాడు. ఆయన ఓటుకి 95 కోట్లు ఖర్చు పెట్టాడు వైసీపీ పార్టీకి. 95 కోట్లు ఓడిపోయాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. ఈయన జాయిన్ చేసుకున్నారు కదా, ఈయన జాయిన్ అవుతున్నాడు అని చెప్పి ఈయన చంద్రబాబు గారికి చెప్పాడు వెళ్ళి, నేను పార్టీ మారుతున్నా అని. వద్దు, మంచి భవిష్యత్తు ఉందని చెప్పాడు చంద్రబాబు గారు వంశీకి. ఈ మ్యాటర్ పీవీపీ గారే వెంకటరావుకి పోస్ట్ చేశాడు. వంశీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికే చెప్పారా వంశీ గారు మారుతాను అని? పీవీపీ గారికి ఇంకో పొట్లూరైనా ఇండస్ట్రియలిస్టు చంద్రబాబు గారితో బాగా దగ్గరగా ఉండేయని తెలుసు. చంద్రబాబు గారు ఎట్లా అంటున్నాడు మీ ఓడు అని చెప్పి ఆయన కలిసినప్పుడు చెప్పిన ఎవరైనా ఇంకో పొట్లూరైనా ఆయన పీవీపీ గారికి చెప్పాడు. చెప్తే వెంకటరావుకి చెప్పాడు, వంశీ చేరుతున్నాడంట పార్టీలో, అది చూసుకోమని చెప్పాడు. అక్కడి నుంచి అతను నిద్రలేని రాత్రులు బోర్డు కలిపాడు. వెంకటరావు నాయుడు 95 కోట్లు ఖర్చు పెట్టి నేను వస్తే మీకు కంకిపాడు సభలో 2 చేతులు ఇట్లా లాగాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. వెంకటరావు చెయ్యి వెనక్కి లాగేసుకున్నాడు. వంశీ గారు ముందుకు వచ్చారు. వంశీ గారు చెయ్యి, ఇప్పుడు అతను పార్టీలో చేరే అతను మీకు రెడ్డిలో జరిగిద్ది కానీ గుర్తుపెట్టుకోండి, 2 రెడ్లు చంపుకున్నా కొట్టుకున్నా ఒక పెద్దరెడ్డి గారు రాజీ చేయగలడు. ఒక పెద్దరెడ్డి గారు వచ్చి రాజీ చేయగలడు. మళ్ళీ వాళ్ళు చక్కగా నీసు వండుకుని తినేసి తినగలరు. వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం చంపుకున్నా 2 కమ్మారు కొట్టుకుంటే రాజీ అవరు. అదే యార్లగడ్డ గారు వంశీ గారు అంటారు. అసలు వెంకటరావు అనేవాడు రాజీ అవడమ్మా. నాకున్న ఇన్ఫర్మేషన్ మొన్న ఎలక్షన్కి మొత్తం నేనే నడిపాను. అతను నా చేతికి 72 కోట్లు ఇచ్చాడు. గాయత్రి నగర్ నేను ఉండే ఏరియాలో ప్రతి ఇంటికి వెంకటరావు రుణపడి ఉంటాడు. ప్రతి ఇంటోళ్ళు
2 కోట్లు దాయిని 3 కోట్లు దాయిని వాళ్ళ ఇళ్ళలో దాచారు. ఎలక్షన్ 9 నెలల ముందు నుంచి. అంత అభిమానం ఏంటి వెంకట్రావు గారు అంటే గాయత్రి నగర్ ప్రజలకి? గాయత్రి నగర్ ప్రజలు జనరల్గా తెలుగుదేశం ఏ పొలిటికల్ లీడర్కి ఇప్పుడు వెళ్ళి వంశీనో కొడాల నానినో గాయత్రినారు కేపీనారు వెళ్ళి ఇల్లు అద్దెకిమని ఎవడో ఇరు. వెంకటరావు అవడంగానే ఖాళీ చేసి ఇచ్చేస్తారు. ఓకే, అంటే తెలుగుదేశం పార్టీ కమ్మార అంత ఓన్ చేసుకున్నారు. చంద్రబాబు గారు కమ్మారికి ఏం చేయడు. ఇది కూడా రాయండి అమ్మా, చంద్రబాబు గారు ఏ కమ్మారికి చేయరు. అక్కడ వచ్చినా కమ్మారు తన్నులు తింటారు. తెలుగుదేశంలో కూడా కమ్మారికి ఏం అవదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినా కమ్మారే తన్నులు తింటారు. 2 పార్టీలు కమ్మారనే కొడతాయి. ఓన్ చేసుకున్నాం అని చెప్పి కమ్మారనేమి ఆయన దగ్గర చేర్చడం. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ తాలిబాన్ కమ్మారు, వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని కొడతాడు. ఓకే, 2 విధాలా నష్టపోతుంది కమ్మారే అంటారు. కమ్మారే నష్టపోయేది 2 విధాలు. వెంకటరావుకి గాయత్రి నగర్ జనానికి వెంకటరావు రుణపడి ఉంటాడు. 72 కోట్లు కాక. మీరు అంటున్నారు ఆ మాట, వెంకట్రావు గారు అంటారు. వెంకటరావు ఎందుకంటే నేనంటే ఆత్మ కదా. అవునవును, కరెక్ట్. నేనంటే గ్యారంటీ అంటాడు. 72 కోట్లు అక్కడ దాచాడు. మళ్ళీ 30 కోట్ల రూపాయలు అప్పు చేసి పట్టుకొచ్చాం. ఇప్పుడు నేను చెప్పిన పీవీపీ గారు 2 కోట్లు ఇచ్చాడు. ఫోన్ చేయగానే ఎలక్షన్ అంటే ఫస్ట్ వంశీమోహన్ అనేవాడు డబ్బు ఎంత వదులుతాడో చూసాం. అంత ఖర్చు పెట్టి ఏదో సాధించాలని, ప్రజలకు ఇంకేదో సేవ చేయాలనో, కార్యకర్తలకు అండగా నిలబడాలనో గెలిచి అధికారంలోకి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు గారు ఇప్పుడు ఆ నియోజకవర్గ కార్యకర్తల్ని నిజంగా పట్టించుకుంటున్నారా? అంటే ఆ నియోజకవర్గం ఆల్రెడీ చెడిపోయిందమ్మా. ఎలా? వంశీమోహన్ అనేవాడు ఆ రబ్బీస్ కొండలు, కోరీలు, ల్యాండ్ ఎక్విజిషన్లో డబ్బు ఇప్పుడు ఆయనకు 100 కోట్లు కాజేసాడు అనుకో, ఒక 20 కోట్ల రూపాయలు జనం డబ్బు జనానికి ఖర్చు పెట్టాడు అతను. ఎవడన్నా ఆరోగ్యం బాగాలేదన్నాడు అనుకో, అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆయన షోయింగ్ కింద జేబులో 5,000 10,000 వాళ్ళకి ఇచ్చి ఫోటో దిగుతాడు. దిగిన తర్వాత 10,000 ఇచ్చాడు వంశీ గారు అంటాడు. ఇదంతా ప్రజల సొమ్మే కదా. రబ్బీస్ కొండలు కొన్ని కనపడతలే అక్కడ. పాతపాడులో రబ్బీస్ కొండే లేదు 5 ఏళ్లలో. ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు స్టార్ట్ చేసి, కాదు సార్ ఒకసారి, ఇప్పుడు ఆ పథకాలు అమలు చేసి ఆ డబ్బంతా ఇచ్చింది ప్రజల డబ్బే కదా. ఎవరైనా ఏ నాయకుడైనా సరే వెంకటరావు సొంత డబ్బే ఇచ్చాడమ్మా. అతని కంపెనీ డబ్బు ఇప్పటికీ అతను ఇంకా 15 కోట్లకు వడ్డీ కడుతున్నాడు. వడ్డీ కట్టేటప్పుడల్లా చిరాకు పడతా ఉంటాడు. ఇంకా 15 కోట్ల రూపాయలకి వడ్డీ కడుతున్నాడు నెలకు 30 లక్షలు. అంటే మిగిలిన 85 కోట్లు అప్పు తీరిపోయిందా? 72 కోట్లు ఆయన సొంత డబ్బే. 30 కోట్లు అప్పు చేశాడు. ఇది కాక మళ్ళీ 20 తెప్పించాడు. వడ్డీ కడుతున్నారు. ఓకే, మళ్ళీ ఇది కాక ఒక 20 కోట్లు తెచ్చాడు అప్పు. ఏది వంశీమోహన్ అనేవాడు మళ్ళీ డబ్బు పెంచితే ఇంకో 1000 రూపాయలు మళ్ళీ కొట్టేస్తా. ఓటుకు 3,000 ఇచ్చాడు అతను. ఏంటన్నా ఈ డబ్బు ఈ లోకం అంటే మంచినీళ్ళ కింద వదిలాడు సొంత డబ్బు. నేను గెలవాలి అంతే వంశీ మీద. నన్ను మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో కలుస్తాడు. కలిసినప్పుడు అడుగుతా, అన్నా నువ్వు నన్ను మోసం చేసావని అడుగుతాకే నేనున్నా అన్నాడు. ఆయన అసెంబ్లీకి రావట్లా. ప్రెస్ మీట్ పెట్టి అడగొచ్చు కదా. ఆ ప్రెస్ మీట్ పెడితే చూస్తారు, చూడకపోతారమ్మా. ఇప్పుడు ఎంతమంది చూస్తారు ప్రెస్ మీట్లు? ఓకే, జగన్మోహన్ రెడ్డి చూస్తాడు, చూడకపోతాడు. నాలాగా వైసీపీకి పెట్టిన కాడి నుంచి ఓటు వేసిన వాళ్ళు 25-30 వేల మంది గుర్తుపెట్టుకోండి వెంకటరావు ఓటేశారు గన్నవరం నియోజకవర్గంలో. వంశీమోహన్ అనేవాడు 10,000 ఓట్లు 15,000 ఓట్లు కమ్మారి కానీ టీడీపీ ఓటు కానీ తీసుకెళ్ళాడు. అతను 30,000 ఓటు తక్కువ కాకుండా వెంకటరావు వైసీపీ ఓటు తీసుకెళ్ళాడు. ఎస్సీ కమ్యూనిటీ మరీ ముఖ్యంగా వెంకటరావు ఎమ్మటి నుంచి ఉంది వైసీపీ.